ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మహిళల హక్కులకు, మహిళల రక్షణకు పెద్దపీట వేసే ఇది ప్రభుత్వం. మైనర్ బాలిక అంశంలో పోలీస్ వ్యవస్థ న్యాయం వైపు, ధర్మం వైపే ఉంటుంది. బండైనా చట్టానికి ఎవరు కూడా అతిథులు కారని కూడా కోరుతున్నాం. బీఆర్ఎస్ నాయకులారా, ఈ చిల్లర ప్రచారాలు, చిల్లర మాటలు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎస్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను ఒక్కడే చట్టం తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తూ ఉంది. ఐపీఎస్గా పనిచేసినటువంటి రోజులలో తన సామాజిక వర్గం దళితులకు కూడా న్యాయం కోసం వస్తే కూడా దళార్లకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఇవాళ ప్రజాపాలన గురించి రేవంత్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ మహిళలకు అంశంలో కావచ్చు, డ్రగ్స్ అంశంలో కావచ్చు, పేదలకు అందిస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంట్ అంశంలో కావచ్చు, ప్రజాపాలన ఆదర్శంగా తీసుకొని ఇవాళ కేరళ రాష్ట్రం కావచ్చు, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాలు ఇవాళ ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ హాయంలో ఇవాళ దళారులకు, ఇవాళ పెత్తందారులకు, పెద్దోళ్లకు, పైసలున్నోళ్ళగా అమ్ముడుపోయినట్లా కాదు. ఇవాళ చిన్న అయినా, పెద్ద అయినా, డబ్బులున్నైనా, సామాన్యుడైనా ధర్మం వైపు, న్యాయం వైపు పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఫ్రీ నగరంగా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మైనర్ బాలిక అంశంలో ప్రభుత్వం, పోలీసులు ధర్మం వైపు, న్యాయం వైపే ఉంటుంది. చట్టానికి ఎవరు కూడా అతిథులు కారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈరోజే ఇవాళ రితిరాజు గారు డీసీపీ కుకట్పల్లి గారి ఆధ్వర్యంలో ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసి ఇవాళ దర్యాప్తును కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, మహిళల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం, యువత భవిష్యత్తు నిలబెట్టే ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. దయచేసి బీఆర్ఎస్ నాయకులారా, పిచ్చి మాటలు, గాలి మాటలు, చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ప్రజల కోసం జవాబుదారీ పాలనలాగా 24 గంటలు ప్రజల కోసం పనిచేసేది ఇలా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ దేశానికి ఒక ఆదర్శమైన పాలనలాగా అందిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజాపాలన ఇవాళ ప్రజలకు దగ్గరగా, మహిళలకు రక్షణగా ఉండే ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.